యోగ్యులు సమర్థులైన దైవ సేవకులు చిరకాలము జీవించి ప్రజలకు దేవుని సంగతులను బోధించాలనేది నా అభిప్రాయం కూడాను. యోగ్యులు సమర్థులైన వారికి వేదికలు కల్పించాలనేది కూడా చాలా ప్రాముఖ్యమైన సంగతి. అనవసరమైన ఆధ్యాత్మిక సంగతులను ప్రలోభ పెట్టే రీతిలో బోధించే వారి కంటే అర్థవంతమైన దేవుని సంగతులను బోధించే వారికి వేదికలు అవసరం. అలాంటి వాళ్లను గుర్తించి వారికి సహకరించండి. అభినందనలతోనే సరిపెట్టుకోకుండా దేవుని లేఖనాలను అనుసరిస్తూ దేవుడు మనకు అప్పగించిన పని చేద్దాం. ఎవరి పని వాళ్ళు చేద్దాం. దేవుడు తన పనిని తాను చేస్తాడు. అద్భుతంగా మన సంఘములు, కుటుంబములు, మన జీవితాలు ముందుకు సాగుతాయి. అలాంటి దీవెనలు మనందరం పొందుకుంటూ దేవునిగా మహిమపరచాలని, ఇప్పటికే అలా మహిమపరుస్తూ ఉన్న వారిని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.